శ్రావణి నేను జ్ఞాపకం ఉన్నానా? ఎలా ఉన్నావు? నాన్నమ్మని కలవడానికి వచ్చావా? ఆమె ఇంట్లో లేదు, గుడికెళ్ళింది. తెలుసు. నేను గుళ్ళో అమ్మమ్మ గారిని కలిసే వస్తున్నాను. మీరింట్లో ఒంటరిగా ఉన్నారని అమ్మమ్మే చెప్పింది. అందుకే నేను మీతో మాట్లాడదామని వచ్చాను. నాకు చాలా పనులున్నాయి. నిన్ను కలిసి మాట్లాడాలనే నేను ఎండలో అంత దూరం నుంచి వచ్చాను. ఒక 5 నిమిషాలు నా కోసం కేటాయించి నాతో మాట్లాడకూడదా? నాతో మాట్లాడడానికి ఏముంది? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ఎందుకు వచ్చానో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అమ్మమ్మ ఆల్రెడీ మీకు చెప్పే ఉంటుంది. చెప్పింది. నువ్వేదో మనసులో పెట్టుకునే వచ్చి ఉంటావు. ఆమె మీతో అన్ని విషయాలు చెప్పానని చెప్పింది. కానీ నాకు చదువుకోవాలనే ఉద్దేశం తప్ప మరో ఉద్దేశం లేదు. అది అర్థం చేసుకుంటే మంచిది. నేను ఇంజనీరింగ్ చదవాలి, దానికోసమే ప్రయత్నం చేస్తున్నాను. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిందని అమ్మమ్మ చెప్పింది. చదువుకోవాలని ఆశపడుతున్నట్టు చెప్పింది. పై చదువులు చదివే అవకాశం గ్యారంటీగా ఉంది. మా అన్నయ్య ఏపీ బ్యాంక్లో లోన్ సెక్షన్లో పనిచేస్తున్నాడు. ఆ అన్నయ్యకి చెప్పి మీ చదువు కోసం అన్ని లోన్లు ఇప్పించగలను. దాని గురించి మాట్లాడి వెళ్దామని వచ్చాను. సరే అని మీరు ఒక్క మాట అంటే చాలు, నేను అన్నయ్యతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను. సహాయం చేస్తానని అంటుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ సహాయం అందుకునే పరిస్థితిలో నేను లేను. అలా ఎందుకంటున్నావు వదినా? ఇదిగో ఇప్పుడు అన్నవే వదినా అని. ఆ ఉద్దేశం కడుపులో పెట్టుకుని నా చదువుకి సహాయం చేస్తానంటే నేను ఒప్పుకోను. నువ్వే ఆశించి నన్ను కలవడానికి వచ్చావో అది జరిగే పని కాదు. మా బామ్మ మీతో ఏవన్నా చెప్పుండొచ్చు, ఎలా అయినా మాట్లాడుండొచ్చు. మా పరిస్థితికి మీ పరిస్థితికి చాలా తేడా ఉంది. అందుకని మీ అన్నయ్య విషయం గురించి మాట్లాడడానికి ఇంకెప్పుడు రావద్దు. ఇదే మొదటిసారి, చివరిసారి కావాలి. మీరలా మాట్లాడకండి వదినా. నువ్వు మళ్ళీ మళ్ళీ వదినా అని పిలవద్దు, నాకు నచ్చడం లేదు. ఎవరన్నా వింటే తప్పుగా అనుకుంటారు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సరే, నన్ను ఫ్రెండ్ అనుకో. నీ జీవితం నువ్వెలా జీవించాలి అని నిర్ణయించుకుంటే అలాగే జీవించాలి. అందులోనే తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. నా గురించి నేను ఖచ్చితంగా ఇలా అని నిర్ణయించుకునే పరిస్థితిలో లేను. నాకెప్పుడు అలాంటి అవకాశం రాలేదు, ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదు. పరిస్థితులకు తగ్గట్టు మనం మారడం కన్నా పరిస్థితుల్ని మనకు తగ్గట్టు మార్చగలగడమే తెలివైన పని. ఇప్పుడు మీరు అనుకుంటే పరిస్థితుల్ని మార్చుకోవచ్చు. మా అన్నయ్యని పెళ్లి చేసుకుని మా ఇంటికి రావడానికి ఇష్టమైతే చెప్పండి. మంచి రోజు చూసి నేను మా అన్నయ్య మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని మాకివ్వమని అడుగుతాం. దయచేసి అలాంటి పని చేయకండి. మీకు మీరే వచ్చినా నేను చెప్పి రప్పించానని మా నాన్న పిన్ని అనుకుంటారు. ఇన్నేళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న నమ్మకాన్ని ఒక్క క్షణంలో పోగొట్టుకోవాల్సి వస్తుంది. నాకు చదువుకోవాలన్న ఆలోచన తప్ప మరో ఆలోచన ప్రస్తుతం నా మనసులో లేదు. మా అమ్మ అన్నయ్య కోసం ఓ గొప్పింటి సంబంధం చూసింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అమ్మ అన్నయ్యని బలవంతం చేస్తుంది. అవతల అలాంటి ఒత్తిడి ఉండడం వల్లే నేను అర్జెంటుగా మిమ్మల్ని కలవడానికి రావాల్సి వచ్చింది. మేము అన్నయ్య విషయంలో ఓ నిర్ణయానికి రావాలి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మా అన్నయ్యకి అస్సలు ఇష్టం లేదు. మా ఇద్దరికి మీరంటేనే ఇష్టం. మీరే కోడలుగా మా ఇంటికి రావాలనుంది. చూడు లావణ్య, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి జీవితం వాళ్ళది. మా కుటుంబంలో ఉన్న పరిస్థితుల కోసం నా ఆలోచనలే మార్చుకోలేను. పెళ్లి చేసుకుని వెళ్ళిపోగానే నా సమస్యలు తీరిపోవు. నేను ఇక్కడే ఉండి అనుకున్నది సాధించాలి. నా గతం మీకు చెప్పినా అర్థం కాదు. ఇంతకు మించి నేను చెప్పగలిగింది ఏమీ లేదు. పిన్ని నాన్న వచ్చే టైం అయింది, నువ్వు బయలుదేరు. అలాగే వెళ్తున్నాను. మీరు మరోసారి ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకోండి. మా ఇంటికొస్తే మీరు సంతోషంగా ఉండొచ్చు. ఆ గ్యారంటీ నేను మీకు ఇస్తున్నాను. నేనిక్కడ సంతోషంగానే ఉన్నాను.
కనకం అటు చూడు. ఏమండి వాళ్ళు అక్కడ ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. అల్లుడు గారు ఇంకా రాలేదా? రాలేదు, వచ్చే టైం అయింది, వెయిట్ చేయి. ఏమండి అల్లుడు గారు అక్కయ్య బావగారు. ఒక్క నిమిషం వెళ్ళి వస్తామండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళ ఈయంతో పెద్ద తలనొప్పి. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. నమస్కారం అండి. మేము రా పద్మ. అదిగో వచ్చింది చూడు. ఏమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? లాయర్ గారు చెప్పిందంతా గుర్తుంది కదా? అందులో ఒక్కటి కూడా మర్చిపోకుండా చెప్పు. అప్పుడే నీకు నీ కుటుంబానికి మంచి జరుగుతుంది. బాగా జ్ఞాపకం ఉంచుకో, మీ నాన్న బయటికి రావాలి. మా రంగనాథన్ సార్ పాత విషయాలేం గుర్తుపెట్టుకోరు, నీకు సాయం చేస్తారు, సరేనా? ఎలా ఉన్నా రండి అన్నా, జరగండి అన్నా, జరగండి జరగండి. నమస్కారం అండి. దీపా, దీపా, దీపా. నమస్తే సార్. ప్రొసీడ్. ఎస్ మిలాడ్. దీప్ అంటే మీరేనా? అవును సార్. రంగనాథం గారిని పెళ్లి చేసుకోబోయే శ్రావణి అనే అమ్మాయి మీకెన్ని సంవత్సరాలుగా తెలుసు? 9వ క్లాస్ నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ సార్. అది సార్ విషయం. ఈమె ఫ్రెండ్ శ్రావణికి రంగనాథం గారికి పెళ్లి జరగవలసి ఉంది. ఆ పెళ్లి ఈమెకి నచ్చలేదు. ఈమె ఆ పెళ్లి ఆపు చేయడానికి చాలా ప్రయత్నాలు చాలాసార్లు చేసింది. అందులో భాగంగానే శ్రావణి వాళ్ళ ఇంటికెళ్ళి ఈ పెళ్లి ఆపకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కూడా బెదిరించింది. ఏమ్మా, నిజమే కదూ? అంతేకాదు సార్, శ్రావణి వాళ్ళ నాన్నగారికి చెప్పినా ఆయన ఏమీ పట్టించుకోపోయేసరికి ఎలాగైనా పెళ్లాపి రంగనాథం గారి మీద పగ తీర్చుకోవాలని చూసింది. ఈమె ప్రయత్నాలు ఏవీ ఫలించబోయేసరికి నేరుగా రంగంలో దిగి పథకం ప్రకారం రంగనాథం గారిని ఏసీబీకి పట్టించాలని ఆలోచన చేసింది. అందులో భాగమే ఈ లంచం నాటకం రాసి అమలు పరిచింది. ఈమె ప్లాను తెలియక పాపం వాళ్ళు ఈమెను ఫాలో అయ్యారు. ఏమ్మా దీప, రంగనాథం నిన్ను లంచం అడిగాడు అని నువ్వు చెప్పిన విషయం నిజం కాదా? కాదు సార్. నా
ఫ్రెండ్ శ్రావణికి కేవలం 20 సంవత్సరాలే. అది ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుంది. ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించింది. అది పై చదువులు చదవాలని నేను ఆశపడ్డాను. అది ఈ రంగనాథం గారిని పెళ్లి చేసుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇలా చేశాను సార్. అయితే రంగనాథం నిన్ను 1000 రూపాయలు లంచం అడగలేదా? లేదు సార్. పెళ్లి ఆపటం కోసమే నేను ఏసీబీ ఆఫీసర్స్ని కలిశాను. రంగనాథం గారు లంచం అడుగుతున్నారని అబద్ధం చెప్పాను. నేను ఆ 1000 రూపాయలు ఇస్తున్నప్పుడు కూడా సార్ వద్దన్నారు. తీసుకోలేదు. నేనే నా ఫ్రెండ్ పెళ్లికి గిఫ్ట్గా ఇవ్వండి, అది నేనిస్తే తీసుకోదు, నా తరఫున మీరే కొనివ్వండి అని బలవంతంగా రంగనాథన్ సార్ చేతిలో డబ్బులు పెట్టాను. ఏమ్మా, నువ్వు చెప్పేదంతా నిజమేనా? లేక ఎవరి బెదిరింపులకైనా భయపడి చెప్తున్నావా? లేదు సార్, నేను మనస్ఫూర్తిగానే నిజం చెప్తున్నాను. సార్, కేసు కారణమైన తనే రంగనాథం గారిని కావాలనే కేసులో ఇరికించానని నిజం చెప్పిన తర్వాత కూడా ఇక ఈ కేసులో వాదాపవాదాలు అనవసరమని నేను భావిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వాస్తవాలు తెలుసుకోవటానికి రంగనాథం గారు పెళ్లి చేసుకోబోయే ఈవిడ స్నేహితురాలైన శ్రావణి గారిని విచారించడం అవసరమని నా అభిప్రాయం. ఎందుకంటే పెళ్లి ఆపడం కోసమే ఇదంతా చేశానంటోంది. అందుచేత ఆవిడ స్టేట్మెంట్ కూడా ముఖ్యమని భావిస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. దీప చెప్పిన దాని ప్రకారం లంచం తీసుకున్నాడన్న విషయంలో రంగనాథం పాత్ర లేదని ప్రారంభక విచారంలో తేలినందున తదుపరి విచారణకు ఈ కేసు వచ్చే గురువారానికి వాయిదా వేయడమైంది. అలాగే ప్రాసిక్యూటర్ గారి విజ్ఞాపన మేరకు శ్రావణిని కోర్టుకు హాజరయ్యేలా నోటీసులు పంపించాలని ఆదేశిస్తున్నాను. ఇకపోతే రంగనాథం గారి విషయంలో సరైన ఆధారాలు నిరూపించబడినందున వారు ఈరోజు కోర్టు ముగిసే లోపల జామీను కోరుతూ అర్జీ పెట్టుకోవచ్చు. వద్దు సార్, జామీన్ మీద బయటికి వెళ్ళడానికి నేను ఇష్టపడటం లేదు. నేను ఏ తప్పు చేయకపోయినా జైల్లో పెట్టారు. అందుకే నిజాలు తేలాకే నిర్దోషిగానే బయటికి వెళ్తాను సార్. దీపా, నువ్వు అబద్ధమాడి ఇంత విలువైన కోర్టు కాలాన్ని మరెందరో సమయాన్ని వృధా చేశావు. ఒక తప్పుడు సమాచారంతో పోలీస్ డిపార్ట్మెంట్ని మోసం చేశావు. అందుకని నిన్ను శిక్షించవచ్చు. కానీ నీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హెచ్చరించి వదిలేయటం జరుగుతుంది. ఇక ముందు ఇలాంటి పనులు చేయకు. అలాగే సార్. ది కోర్ట్ ఈజ్ అర్జెంట్. సార్, నెక్స్ట్ వాయిదాకి మిమ్మల్ని ఖచ్చితంగా ఇంటికి పంపించేస్తారు సార్. ఇప్పటికే కేసులో ఏమీ లేదని తేలిపోయింది. మీరే జామీన్ వద్దన్నారు. అందుకే నేను కామ్గా ఉండిపోయాను. మీరిప్పుడైనా భూ అనండి, ఇట్నుంచిటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. వద్దు, అసలు జైలుకే వెళ్ళకూడదు. కానీ వెళ్ళాను. నా తప్పు ఏమీ లేదని తేల్చాకే బయటకు వస్తాను. సరే, మీ ఇష్టం సార్. అదా. నమస్కారం అల్లుడు గారు. రామూర్తి, ఎలా ఉన్నావు? బాగున్నాను అల్లుడు గారు.
చల్ చల్ పద పద పద